బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో కాంట్రాక్టర్ దారుణ హత్య కలకలం రేపింది. కిడ్నాప్నకు గురైన గుమస్తాను రక్షించేందుకు వెళ్లిన జేసీబీ కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ అలీని నక్సల్స్ గొంతు కోసి హత్య చేశారు. మావోయిస్టుల చెర నుంచి గుమస్తా తప్పించుకున్నాడు. మావోయిస్టుల చర్యలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇక బీజాపూర్ జిల్లాలో కాంట్రాక్టర్ దారుణ హత్య కలకలం రేపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. అనిల్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో నక్సలైట్లు రోడ్డు కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా హత్య చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది. మొదట నక్సలైట్లు కాంట్రాక్టర్ గుమ్మస్తాను కిడ్నాప్ చేశారని అయితే సమాచారం. అయితే కాంట్రాక్టర్ అతను రక్షించడానికి వెళ్లిన సమయంలో వారు అతన్ని చంపారని చెప్పేసి అయితే అటు అక్కడ సమాచారం అయితే అందుతుంది. ఈ ఘటనకు పామేడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అయితే హత్యకు గురైన కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ నివాసి ఇంతియాజ్ అలీగా కూడా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అతను చాలా కాలంగా అటు నారాయణపూర్ జిల్లాలోనే చౌరై ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని చెప్పేసి అయితే పోలీసులు గుర్తించారు. అతన్ని అంటే నక్సలైట్లు చంపి అడవిలో పడేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని బీజాపూర్ ఎస్పీగా ఉన్నటువంటి జితేంద్ర యాదవ్ కూడా ఘటన అయితే ధృవీకరించారు. నిజానికి నక్సలైట్లు మొదట జేసీబీ యంత్రం గుమ్మస్తాను కూడా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే అటు ఏదైతే కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి ఇంతియాజ్ అలీ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాడు. అతని గుమ్మస్తాను రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అతడు పట్టుబడ్డాడు. అయితే నక్సలైట్లు అతన్ని గొంతు కోసి మార్గం మధ్యలో కూడా చంపినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఘటన తర్వాత నక్సలైట్లు జేసీబీ యంత్ర గుమ్మస్తాను విడుదల చేయడం, అదేవిధంగా ఈ ఘటన గురించి గుమ్మస్తా కాంట్రాక్టర్ కుటుంబానికి అదేవిధంగా అటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పామేడ్ పోలీసు బృందం ఏదైతే హత్య జరిగిన ప్రదేశానికి అయితే చేరుకున్నారు. నక్సలైట్లు మొదట గుమ్మస్తాను హత్య చేసి అతని విడుదల కోసం వచ్చినటువంటి కాంట్రాక్టర్ కూడా చంపేశారని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సోదాలు కూడా జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఘటన గురించి అటు పోలీసులు మరియు అతని కుటుంబ సభ్యులకు మొత్తం కూడా ఘటన గురించి ఇటు ఏదైతే గుమ్మస్తా చెప్పినట్లు అటు విడుదల చేశారని చెప్పేసి బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా చెప్తున్నారు. గుమ్మస్తా వాంగ్మూలం ఆధారంగా ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని అయితే పోలీసులు అయితే గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం మాత్రం సోదాలు అయితే జరుగుతున్నాయి. ఘటన స్థలంలో భద్రతా దళ బృందం బీజాపూర్ ఎస్పీ అంటే వాళ్ళతో పాటు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కాంట్రాక్టర్ మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడం, అదేవిధంగా నక్సలైట్లు గతంలో చాలా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు, చాలా హత్యలు చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. వారు రోడ్డు నిర్మాణంగా నివసిస్తున్న వారిని అనేక మార్లు బెదిరింపులకు అదేవిధంగా పోస్టులు కూడా విడుదల చేసినట్టయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక గత 2 సంవత్సరాల్లో దాదాపు 10 మంది బీజేపీ నాయకులను కూడా 10 మంది విద్యావంతులు ఏదైతే ఉపాధ్యాయులను కూడా వీరైతే అంటే మావోయిస్టులు హత్య చేశారు. గత 2 సంవత్సరాల్లో బస్తర్ లో జరిగినటువంటి బీజేపీ నాయకుల హత్యలతో పాటు అటు బీజేపీ కూడా అక్కడ చాలా బీజేపీ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ జిల్లాలో అత్యధికంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇక్కడ మాత్రమే 5 నాయకులు కూడా చంపారు. మిగిలిన హత్యలు మొత్తం కూడా దంతెవాడ, మెహలాంపూర్ మరియు నారాయణపూర్ లో అంటే జిల్లాలలో అయితే జరిగాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఈ 25 సంవత్సరాల్లో బస్తర్లో వివిధ జిల్లాల్లో దాదాపుగా 1820 మందికి పైగా ప్రజలను కావచ్చు అటు నాయకులను కావచ్చు నక్సలైట్లు హత్య చేశారని అయితే మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా సాధారణ పౌరులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక ఈ జిల్లాలో అంటే బీజాపూర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో హత్యలు జరగడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక బీజాపూర్ చేరుకున్న తర్వాత ఈ భయం స్పష్టంగా అయితే అంటే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఈ హత్య తర్వాత మాత్రం నాయకులు అదేవిధంగా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రచారం చేయడం కోసం కూడా వారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ప్రచారం చేసిన తర్వాత కూడా తమ ఇళ్లకు తొందరగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆవలపల్లి మరియు బీజాపూర్ లోని ఏదైతే హత్య జరిగినటువంటి కాంట్రాక్టర్ ఇంటి వద్ద కూడా రక్షణ కవచంగా కూడా పోలీసులు అయితే ఏర్పడ్డట్లయితే తెలుస్తుంది. మార్చి 26, 2026 నాటికి ఛత్తీస్గఢ్ లో నక్సల్ను నిర్మూలిస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు ఈ లక్ష్యంతో పెద్ద ఎత్తున కూడా కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి. కొత్త శిబిరాలు కూడా తెరవబడుతున్నాయి. అయితే నక్సలైట్లు ఎన్కౌంటర్ ను క్రమం తప్పకుండా కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మాత్రం అంటే భద్రతా బలగాలు పోలీసులు మాత్రం వాటిపై నిఘా పెట్టారు. ప్రస్తుతం మాత్రం ఇటు భద్రతా అంటే మావోయిస్టులు కూడా ఇటు నాయకులు బీజేపీ నాయకులమైతే తమ అంటే ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
కార్యకలాపాలు కూడా తీవ్రంగా చేశారు. నక్సలైట్లు బీజేపీ నాయకులు లక్ష్యంగా చేసుకుని ఇటువంటి హత్యలు అయితే కొనసాగుతున్నాయైతే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలో తీసుకునేందుకు భద్రతా బలగాలు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఏదైతే మృతి చెందినటువంటి ఇంతియాజ్ అలీని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అడవిలో ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని అయితే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.